హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీ భార్యకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదు. హౌ నాట్ టు పే వైఫ్ ద మెయింటెనెన్స్. అంటే ఇదేంటి సార్, మెయింటెనెన్స్ ఆల్రెడీ చాలామంది కడుతున్నోళ్ళున్నారు. మెయింటెనెన్స్ కేసు కోసం కోర్ట్‌లో ఫైట్ చేస్తున్నోళ్ళున్నారు. మరి దీన్ని ఎలా అవాయిడ్ చేయగలం సార్ అంటే గనక, అసలు భార్య అంటే ఎవరు అని మీరు మిమ్మల్ని ప్రశ్నించుకుంటే గనక, చాలామంది భార్య అంటే నా భార్య అంటారు. కానీ భార్య అంటే మీరు దానికి సరైన నిర్వచనం మీరు చూసినట్టయితే గనక ఆర్టికల్‌లో మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్స్‌లో ఒక భార్యకున్న స్థానం ఏంటన్నది మనకి వివరించడం జరిగింది. అయితే భార్యకి మెయింటెనెన్స్ కంపల్సరీగా ఇవ్వాలంటే గనక ఒక రూల్ అనేది ఉంది. ఆ రూల్ ఏంటంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 50 సెక్షన్ మీరు చూసినట్టయితే గనక చట్టబద్ధమైన వివాహం కలిగి ఉండాలి అని చెప్పి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో అమలు చేయడం జరిగింది. అంటే చట్టబద్ధమైన వివాహం అంటే ఏంటి సార్ అంటే గనక రిజిస్టర్ మ్యారేజ్ అయ్యి ఉండాలి. లేదా హిందూ వివాహం చట్టం ప్రకారం జరిగి ఉండాలి. లేదా క్రిస్టియన్ మ్యారేజా? లేదా ముస్లిం చట్టమా? ఏదో చట్టంలో జరిగి ఉండాలి. అయితే అలా జరిగున్న వాళ్ళకి మాత్రమే మెయింటెనెన్స్ పొందే హక్కు ఉంది. అయితే మెయింటెనెన్స్ నేను పొందకుండా ఉండాలంటే గనక అది ఆళ్ళకి మనం మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఉండాలంటే గనక మరి మీరు ఏంటి ముఖ్యమైన పాయింట్స్ అంటే గనక, మనం 'సుశీల్ కుమార్ వర్సెస్ సంజనీ దాస్' సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ చూసినట్టే గనక, దాంట్లో సుప్రీం కోర్టు క్లియర్ గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఏమని? భార్య మంచి ఆరోగ్యంగా ఉండి, 2 మంచి చదువుకున్న వ్యక్తి అయ్యుండి, 3 ఆహ్, మంచి జాబ్ పొజిషన్‌లో ఉండి, జాబ్ పొజిషన్‌లో ఉంటూ, అలాగే ఒక డైవర్స్ తర్వాత పునర్వివాహం చేసుకున్నట్టయితే, అలాగే అడల్టరీ అంటే ఆమె ఏమైనా అడల్టరీగా ఉన్నట్టయితే గనక, దానికి సంబంధించిన ఎవిడెన్స్‌లు కూడా మీరు గ్యాదర్ చేసినట్టయితే, ఇలాంటి కొన్ని కారణాలని మనం చూపించి, ఈ విధాన మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఆపగలం. సార్ మరి మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఆపడానికి కోర్టుల్లో ఏంటి సార్ అంటే గనక, దయచేసి ఏంటంటే గనక, మీరు మంచి వకీల్‌ని నియమించుకోండి. ఆ వకీల్ ద్వారా ఒక మెయింటెనెన్స్ ఇవ్వకూడదు అనే నినాదం మీద జడ్జిమెంట్స్ ఉంటాయి. ఆ జడ్జిమెంట్స్‌ని కోర్ట్ వారికి వివరించాలి. వివరిస్తే కోర్ట్ వారికి అర్థమైనట్టు చెప్పగలిగితే గనక మీరు మెయింటెనెన్స్‌ని తప్పించుకోవచ్చు. ఒకవేళ మీకు మెయింటెనెన్స్ గనక గ్రాంట్ అయిపోతే మీరు డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో గాని, లేదంటే గనక హైకోర్ట్‌లో గాని మీరు స్టే పొంది ఆ మెయింటెనెన్స్‌ని ఆపే అధికారం కూడా మీకుంది. అది ఎలాగంటే గనక సర్టెన్ గ్రౌండ్స్ ఉంటాయి. ఆ గ్రౌండ్స్ ద్వారా మీరు ఆ మెయింటెనెన్స్‌ని మీరు ఆపగలరు. సో, మిత్రులారా, దయచేసి ఏంటంటే గనక మెయింటెనెన్స్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీరు నా ఈమెయిల్ ఐడీలో సంప్రదించండి. punnaaacademyoflaw@gmail.com. ఓకే. థాంక్ యూ.